బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్లో దారుణం జరిగింది. పెళ్లైన 3 నెలలకి నవవధువు బలవన్ మరణానికి పాల్పడింది. అత్తగారింట్లోని ఉరేసుకుని చనిపోయింది శైలజ మరణానికి అత్తంటి వేధింపులే కారణమంటున్నారు మృతురాలి కుటుంబ సభ్యులు. దీంతో అక్కడ ఆందోళనకు దిగారు. నిందితులను కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. భర్త, అత్త సహా 6గురిపై కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్లో దారుణం జరిగింది. పెళ్లైన 3 నెలలకి నవవధువు బలవన్ మరణానికి పాల్పడింది. అత్తగారింట్లోనే ఉరేసుకొని చనిపోయింది శైలజ మరణానికి అత్తింటి వేధింపులే కారణమంటూ మృతురాలి కుటుంబీకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. భర్త, అత్త సహా 6గురిపై కేసు నమోదైంది. ఒకసారి మీరు చూడొచ్చు. పెళ్లైన 3 నెలలకి ఇటు శైలజ బలవన్ మరణానికి పాల్పడడానికి కారణాలేంటి? మరి ముఖ్యంగా ఆమె కుటుంబ సభ్యులు ఏమంటున్నారంటే భర్త, అత్త మరి ముఖ్యంగా ఆ కుటుంబంలోని వేధింపులై శైలజ మరణానికి కారణమంటూ ఆమె కుటుంబం రోధిస్తోంది. ఒక్కసారి అక్కడ వాళ్ళ కుటుంబం ఏమంటుందో చూద్దాం. ముందుగా ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? ఆ కుటుంబం ఏడుస్తోంది. తమ బిడ్డ ఇక లేదని ఆవేదన వ్యక్తం చేస్తోంది ఆ కుటుంబం అంతా. ఒక్కసారి అక్కడ పరిస్థితులు చూద్దాం. శైలజ మరణంపై ఆ కుటుంబం రియాక్ట్ అవుతోంది. ఆ కుటుంబం ఏమంటుందో చూద్దాం. నా చెల్లెని వాళ్ళ అత్త ఇంకొకడు ఏడ కనబడ్డా ఒక్కోడు ఫోన్ చేసి అరే మీ పెళ్ళం గిడి ఉందిరా గిడ రోడ్ ఉందిరా అనుకుంటా ఫోన్ చేసి చెప్తే ఆడు అక్కడికి వెళ్ళి మా అమ్మకు ఫోన్ చేసి అత్తమ్మ అయ్యో మీ బిడ్డ గిడి ఉందంటాడు. ఆడు పనిపోయి వచ్చి లొల్లి పెట్టుడే. ఈ అత్తగళ్ళని ఇంటికాడ ఫోన్ పట్టుకొని అత్త కోడలు ఇద్దరు వరకున్న కొడుకు ఫోన్ చేసి చెప్పుకుంటా కొడుకు వచ్చి నా చెల్లె మీద లొల్లి పెట్టుడే. సార్ రోజు లొల్లి పెట్టి పోర్రి టార్చర్ పెట్టి దాని పాల వాళ్ళు మొత్తం పోర్రి చంపాలనే దాని ఎంటవాడు నా చెల్లెని. తల్లి అని ఆడు అని బాగానే అని అన్న పెద్ద నాన్న కొడుకులు వాళ్ళు అందరు కలిసి నా చెల్లె తీసిండ్రు. ఆడు ఏడున్నా అరే గిడుందిరా నీ పెళ్ళం గిడుందిరా అనుకుంటా పోలీ చెప్తాడంట. ఆడు ఏడన్నా ఉండని వాళ్ళ పెండ్లతో నాకు రోడ్డు మీద కూర్చున్నా గాని అరే నీ పెళ్ళం ఈడ కూర్చుందిరా అని ఫోన్ చేసి చెప్పుడు అంట. అది ఉపాసం ఉన్నా కానీ దానికి అది పెట్టాలి సారు. గంజడు పువ్వు తింటది సార్. పట్టు కడుపు కావాలన్నా చెల్లె పాలన తీసింది. నువ్వు తిను అన్నది, నువ్వు తినలేనా అన్నది. అది మాత్రం దానికి అండి పెట్టాలా, దానికి పని చేయాలా. దానికి 2 జ్వరం వచ్చిందని మొన్న మా ఇంటికి తోలేయమన్నా తోలేయకుంటే అమ్మ వచ్చి మొన్న రాగపటకు తోలకపోయింది. కానపురం వచ్చి చూపెట్టి తోలేసింది వాళ్ళ ఇంటికే. వారం రోజులు వాళ్ళు టార్చర్లు పెడుతున్నారు. ఇంతకు ముందు మేము వచ్చి ఎందుకు లొల్లి పెడుతున్నారు అని చెప్పినా కూడా బెదిరించినాం. మా పిల్లనే బెదిరించుకొని సపరేట్గా పోయినాం. అయినా కానీ పోయింది మెటీరియల్ చెప్పించి పంపించినాం. వాళ్ళు లొల్లి పెట్టిండ్రట 2 రోజులు అయినట్టు అన్నం తినక. మరి చెప్పాలి కదా మాకు వచ్చి ఇంటికాడ వాళ్ళ అమ్మ చెప్పాలి కదా అన్నం తిట్టలేదని చెప్పలేదు. చేయలేకపోయినరు. వంట చేసింది, టిఫిన్ ఇచ్చి వచ్చిందట. ఇచ్చి వచ్చినాక ఆమె ఎట్లా చేసుకున్నారు? ఏం లొల్లి పెట్టిండ్రు లోపల తెలంగాణ ఏం టార్చర్లు పెట్టిండ్రు మాకు చెప్పలేరు. ఇక ఆమె తట్టుకోలేక ఇట్లా వేసుకున్నది. వాళ్ళు మొత్తం గిద్దగానం ఘోరం చేస్తారా తట్టుకోలేకంట పిల్లని ఆగం చేసిండ్రు. ఏమంటే తల్లిదండ్రులకి చెప్పాలా, పిలిపియాలా, 10 మందిని మాట్లాడుకోవాలా. పానాలు తీస్తారా ఇట్లా తెలంగాణ పోతుందాక టార్చర్లు పెట్టు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు పిల్ల పోతా మాకు పిల్ల దొరుకుతుందా? దొరుకుతుంది. పోనే పోయింది. మరి ఆయన పానం కూడా పోవాలి. అట్లనే అత్త కూడా లొల్లి పెట్టుకోవాలా, పడిపోయినానికి ఫోన్ చేయాలా, ఇంటి దగ్గర ఫోన్ పెట్టుకొని ఇట్లా అంటుందిరా నన్ను గట్లా ఏడుచుకుంటా. ఆ కొడుకు చెప్తా కొడుకు వచ్చి మా చెల్లెని తిట్టుకుంటా రోజు టార్చర్ పెట్టాలా. బిడ్డని వాళ్ళ అత్త మొగడు టార్చర్ పెట్టాడు సార్. ఎంత మంచిగా ఉన్నా కానీ మంచిగా ఉంటలేదు అనుకుంటే టార్చర్ పెట్టుడు. వాళ్ళకి వేసి పెట్టినా చేస్తలేదు అనుకుంటే టార్చర్ పెట్టిండు. నా బిడ్డని బాగా వాళ్ళు టార్చర్ పెట్టి అట్లా చేసిండు సార్. అన్ని 10 రోజులు సార్. అత్త అల్లుడు వాళ్ళ మొత్తము వాళ్ళంతా ఒక మాట వేసుకొని వాళ్ళు ఏమేమి మాటలు చెప్పిండ్రో మొత్తం వాళ్ళు అందరూ వాళ్ళు ఎప్పుడు ఆ చెప్పుడు మాట లేని అట్లా చేసిండు.
అట్లా చేసిండ్రు. రైట్, అది ఆ కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తోంది. మరి ముఖ్యంగా భర్త, అత్త అనుమానాలు, ఆరోపణలు, దాంతోపాటు ఆ కుటుంబానికి సంబంధించి లేనిపోని అభండాలు వేసి తమ బిడ్డ ప్రాణాలు తీసేశారంటూ కూడా కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఒకసారి అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రవి అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రవి, ఆ కుటుంబం అంటే శైలజ కుటుంబం ఏముంటుందంటే భర్త, అత్త వీళ్ళ వేధింపుల వల్లే శైలజ బలవన్ మరణానికి పాల్పడిందంటూ కూడా ఆ కుటుంబం చెబుతోంది. ఈ నేపథ్యంలో భర్తని, అత్తని అదుపులోకి తీసుకున్నారా, లేకపోతే ఇంకా వాళ్ళ కోసం గాలింపులు కొనసాగుతున్నాయా? ఎస్ సచిన్, 3 నెలల నవవధువు ఆత్మహత్య సంచలనంగా మారింది. నిర్మల్ జిల్లా ఖానాపూర్, పాత ఎల్లాపూర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే 3 నెలల క్రితం శైలజకు అటు మ్యారేజ్ అయిన పరిస్థితి, అనంతరం అత్తారింటి వేధింపులు భరించలేకనే ఒక కుటుంబ సభ్యులు ఎప్పుడు తరచూ వేధించే వాళ్ళు, సూటిపోటి మాటలతో రకరకాలుగా వేధించే వాళ్ళని అక్కడ ప్రత్యక్ష సాక్షులతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చెబుతున్న బైట్స్ ఇప్పుడు మనం ప్రత్యక్షంగా చూపెట్టే ప్రయత్నం చేశాం. అయితే ఈ అంశంపై పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. పోలీసులు శైలజ కుటుంబ సభ్యులు ఇచ్చిన పిటిషన్ మేరకు కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే శైలజ అంత్యక్రియలు పూర్తయిన పరిస్థితి. శైలజకు సంబంధించి శైలజ ఆ కేసులో ప్రధానంగా జిల్లా ఎస్పీ జానకి శర్మిల చాలా సీరియస్ గా తీసుకున్న పరిస్థితి. అసలు ఆ డోరీకి సంబంధించిన అంశం అంతా చాలా సీరియస్ గా తీసుకున్న పరిస్థితి కనబడింది. అయితే గతంలో మంచిర్యాల ఘటన జరగక ముందే మళ్ళీ ఇటు నిర్మల్ జిల్లా ఖానాపూర్ కాన్స్టిట్యున్సీలో మరో ఘటన సంచలనంగా మారిన పరిస్థితి కనబడింది. ఈ అంశంలో ఇప్పటికే తల్లితో పాటు అంటే అత్తతో పాటు భర్తను కూడా పోలీసులు అదుపులో తీసుకున్నారు. అదుపులో తీసుకొని విచారిస్తున్నట్టయితే మనకు సమాచారం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని కూడా ఈ కేసులో వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా దీనికి సంబంధించిన కాంక్రీట్ ఎవిడెన్స్ పూర్తి స్థాయిలో రికార్డ్ చేస్తాం. రికార్డ్ చేసిన అనంతరం జ్యుడిషియరీలో నిలబడే విధంగా చూస్తామని ఇప్పటికే పోలీసు అధికారులు చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఏది ఏమైనప్పటికీ మరోసారి వేధింపుల ఘటన కాస్త జిల్లాలో సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు సచిన్. ఈ నేపథ్యంలో ఆ కుటుంబం ఏమంటోంది? ఇప్పటికైనా అత్త కావచ్చు, భర్త కావచ్చు, వాళ్ళకి సంబంధించి ఇంకా ఎటువంటి అనుమానాలు వ్యక్తం చేస్తోంది. అట్ ద సేమ్ టైం మరికొంతమంది పేర్లను ప్రస్తావించింది. వాళ్ళ మీద కూడా కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తోంది. ఇంకా ఏమంటుందో కుటుంబం? శైలజ కుటుంబ సభ్యుల ఆరోపణ ప్రకారం భర్తతో పాటు తన ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మరిది కావచ్చు, మరిదితో పాటు సన్నిహితులు, కుటుంబ సభ్యులంతా కూడా తరచూ వేధించే వాళ్ళు. కనీసం కూర్చున్నా లేచినా తన రోజువారీ యాక్టివిటీ ఏ విధంగా ఉన్నా యాక్టివిటీ ఎప్పటికప్పుడు ఒక వేధింపుల ఏ విధంగా మార్చాలనే కోణంలో పక్కగా భర్తతో ఎప్పుడు వేధించే ప్రయత్నంలో ఉండేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అయితే దీంట్లో దాదాపుగా 6 ఇప్పటికే ఒక ప్రాథమిక నిర్ధారణకు అయితే పోలీసులు వచ్చారు. ఎవరెవరి వేధింపులు దీని వెనకాల ఉన్నాయి. దీంట్లో 6 పేర్లు కుటుంబ సభ్యులు చెబుతున్న పరిస్థితి. 6 అంశంలో ఎవరెవరు ఉన్నారనే కోణంలో పోలీసులు పక్కాగా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి. దర్యాప్తు చేసి ఎవరిని కూడా వదిలిపెట్టే